ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి? ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? పూర్తి విశేషాలు తెలియజేయండి. హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణామ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఎవరు కూడా మనశ్శాంతితో ఆనందంతో ఉండలేకపోతారు. పనుల విషయాలలో గతంలో పనులు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి కొత్త కొత్త పనులు అనేటటువంటిది గురుడు 5వ ఇంట్లో ఉండి వీళ్ళకి అనేకమైనటువంటి పనులు ఇప్పిస్తాడు. 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి గురుడు 5వ ఇంట్లోనే ఉంటాడనమాట. కాబట్టి ఏప్రిల్ నెలలో సంతానము లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కలగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వృత్తిపరంగా అంత బాగానే ఉంటుందంటారు. ఆశించిన ఫలితాలన్నీ కూడా బ్రహ్మాండంగా మిరాకిల్స్ జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. అయితే అధికమైనటువంటి శుభాలు కూడా జరిగిపోతాయి. అందువలన వీళ్ళకంటే ఒక పెళ్లి అంటే పెళ్లి అమెరికాలో అక్కడ ఇక్కడ వీళ్ళు ఆశపడే అమెరికా మ్యాచ్ యూఎస్ఏ మ్యాచ్ అంటారు కదా, అక్కడ ఆల్రెడీ పెళ్లి చేసేసుకుని వాడు అక్కడ పిల్లలతో ఉంటాడు. మనం చెప్పేది కాదు, షీ టీమ్స్ బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు. మనోళ్ళే కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మన ఆఫీసర్లే, మన శిష్యులే కాబట్టి మనం కూడా బీ కేర్ఫుల్ అంటే ఎవడంటే టీచర్లు మాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి బెనిఫిట్ అనేటటువంటిది వీళ్ళు పప్పులో కాలేయకుండా జాగ్రత్తగా ఏలినాటి శని కాబట్టి పప్పులో కాలేయించడానికి ఉంటుంది. అంటే బెనిఫిట్గా సెకండ్ వివాహం కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారికి పనులు విపరీతంగా వచ్చేస్తాయి, ఇబ్బడముబ్బడంగా వచ్చేస్తాయి. వ్యాపారాలన్నీ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతారు. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఎవ్రీథింగ్ వెరీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఎవరిని నమ్మరు. అండ్ ఈ యొక్క రకంగా అప్పుడు చాలామంది నేను కుంభరాశి వాళ్ళని ఈ యొక్క ఎల్నట్సన్ జరుగుతున్నప్పుడు ప్రజెంట్ చూశాను. ఎంత కష్టపడి వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్లు ఏమో చక్కగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, హాల్ టికెట్ మర్చిపోయి వెళ్తున్నారు, ఐడి కార్డు లేదే, స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదే వాళ్ళ ఎగ్జామ్ రాయనివ్వరు. ఈ అనుమానాస్పదంగా ఉన్నటువంటి యొక్క ఉద్యోగస్తులు ఇంటికి తాళం వేసేసి ఊరు వెళ్ళిపోతున్నారు. రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ తాళం వేసానా లేదా మర్చిపోయానని మళ్ళీ ఇంటికి వచ్చి తాళం చూసుకొని మళ్ళీ వెళ్తున్నారు. ఈ రకంగా అనుమానం, సందేహాత్మ వినశ్యతి అన్నారు పెద్దలు. సందేహాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత నాశనము తప్పదు అని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఈ సందేహాలలోకి కుంభరాశి వాళ్ళని పెట్టేస్తాడు అనుమానం. అది మంచిది, దీని నుంచి తప్పించుకోవాలి వీళ్ళు. ఏకాగ్రత అనేటటువంటిది కాన్సన్ట్రేషన్ మీద దెబ్బ కొడతాడు రాహు. ఆ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది వీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వీళ్ళంతా కూడా ఎంతో తెలివితేటలుగా అంతా కూడా సంపాదించుకొని చేస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒకడు వాళ్ళ బంధువర్గం వల్ల అవనియండి, లేకపోతే వీళ్ళ యొక్క స్నేహవర్గం వల్ల అవనియండి, వీళ్ళకి కొంత లాస్ అనేటటువంటిది అయ్యింది అని పాపం వీళ్ళ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ వల్ల నేను సంపాదించిన, వీళ్ళ వల్ల నేను లాస్ అయ్యాను, ఇట్లా అనమాట. అంటే దానికోసం ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. హార్డ్ వర్క్ చేసేటటువంటి స్వభావము ఈ కుంభరాశి వారికి ఉంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ భార్య యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ భయపడతా ఉంటారు. ఎప్పుడో పెళ్లి చేసుకోవాలా, ఎప్పుడో పెళ్ళాం వస్తుంది, ఆ పెళ్ళంతో వీడు కాపురం చేయాలి, పిల్లలు కనాలా, ఆ పిల్లలకి అనారోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మనకి పిడియాట్రిషియన్ లేనటువంటి ఊరిది, పిడియాట్రిషియన్ ఉన్నటువంటి ఊరికి వెళ్ళాలి చిన్నపిల్లల స్పెషలిస్ట్ అని అంత ముందు జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు. కానీ అసలు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఇక్కడ ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి కదా. సో ఈ రకంగా మనం ఇంప్రాక్టికాలిటీగా చేసి పారేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు ఒక గుడిసె వేసుకున్నాడు, పైన ఉట్టి ఉంది, ఒక కోడ గుడ్డు పెట్టింది, వాడు పెంచుకున్న కోడ ఒకటే ఒక గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు దాంట్లో పెట్టాడు, పెట్టి
వీడు కళ్ళగా అంటున్నాడు, ఈ కోడిగుడ్లన్నీ కూడా ఒక 30 గుడ్లు వస్తాయి, దాన్ని నేను పొదిగిచ్చేస్తాను, పిల్లలు అయిపోతాయి, ఇంత అమ్ముతాను అంత అమ్ముతాను అని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ పిల్లలు పుట్టారు. పిల్లలు చెప్పిన మాట నేను ఏదో ఒకటి చెప్తాను, వాడు వెండు ఇలా తంతానని చెప్పి ఆ పైన ఉన్నటువంటి కాలు పడుకున్నాడు కదా, కాలు ఉట్టిని తంతాడు. ఆ గుడ్డు పోయే తర్వాత పని అవ్వట్లేదు, కాబట్టి పెళ్లి కాలేదు. అంటే ముందు ఇమాజినేషన్లోకి, ఇన్ఫాచ్యుయేషన్లోకి రాహుగ్రహం తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ రాహు గ్రహం అసలే కన్ఫ్యూజన్. అంటే ఈ కన్ఫ్యూజన్ను పోగొట్టేటటువంటి వాడు ఎవరండి? గురుగ్రహం. కన్ఫ్యూజన్ ఉందండి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని కరెక్ట్ వాడు చెప్తాడు, రూట్ ఇటు కాదు, ఇటు వెళ్ళండి హైదరాబాద్ స్టేషన్ కానీ వెళ్తాం. కన్ఫ్యూజన్ ఓవర్. ఆ కన్ఫ్యూజన్ పెట్టాల్సినటువంటి అదే తీయాల్సినటువంటి గురు రూపంలో ఉండి యూట్యూబ్లో ఉండి మన వాళ్ళు లేనిపోని ఉగాది 19న 20న శ్రీరామనవమిన 30 31 ఇలా పెట్టేస్తే ఇంకా కన్ఫ్యూజను. సో ఛానల్స్ ఇవి వెళ్ళే రాహువులమ్మ, ప్రత్యేకించి రాహుగ్రహం ఏమి ఎక్కడి నుంచో రాదు. మా గోగినేని బాబు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాస్తికులు వీళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాహుకేతువులు వాళ్ళంటే మా నాళ్ళు కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి గోగినేని బాబు వాళ్ళు రాహుకేతువులు ఛాయాగ్రహాలు అన్నా సరిపోద్ది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా మొదలెట్టారు, పనికి మాలిన వాళ్ళు కూడా. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, రాహుకేతువులు ఎవరో కాదు నాయన, మీడియా ప్రజలేరా నాయన. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి పనులు, వ్యాపారాలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా బ్రహ్మాండంగా. అట్లా ఉన్న ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది అంటారు. ఏమిటి పనులు ఏమన్నా ఏలినాడ్స్ కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కదా పనులు, కొంచెం అనుకున్న స్పీడ్ రేట్ తగ్గుతుందన్నమాట. అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాడు ఎక్కడో పల్లెటూరులో కూర్చుంటాడు, దుబాయ్లో ఉన్నానని చెప్తాడు. ఆ విధంగా కొన్ని పనులు అయితే డబ్బులు వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట ప్రతి విషయంలో కూడా. ఎలాంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు? మరి కుంభరాశి వారికి మనకి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే మంచిది. ఆంజనేయ స్వామి హనుమతోపాసన చేయాలి. ఆ యొక్క రామచంద్ర ప్రభు యొక్క నామాన్ని శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే అనుకుంటూ ఆ కొండగొట్ట ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడము, ఈ యొక్క తమలపాకుల దండ కానీ అప్పాల దండ కానీ ఆంజనేయ స్వామి వారికి వేసి చక్కగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, ఈ యొక్క సాధువులకి, వీళ్ళకి అందరికీ కూడా తమకు తోచిన సహాయం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నా యొక్క మాట కాదు, జగద్గురు అయినటువంటి వివేకానందుడు చెప్పింది. ఏమని చెప్పాడు ఆయన? సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని. అదే మన గురువు గారు ప్రభాచరంజన్ సర్కార్ గారు కూడా అదే చెప్తారు. ఎవరు చెప్పినా, మహాత్ములు ఎవరు చెప్పినా ఇదే. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన వాళ్ళకి సరదాగా ఊరు వెళ్ళాలని కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఊరు చెప్తే బాగుండు గురువుగారు, మరి కొండగట్టు పక్కనే కదా అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్లో లాంగ్ జర్నీ పడద్దు అనమాట, వాళ్ళకి చెబుదాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొండగట్టు వెళ్ళొస్తే సరిపోద్ది నాయన. 12 అసలు ఏం భయపడక్కలేదు మన ప్రేక్షకులకి. మొత్తం ఈ రాశిఫలాలు చెప్పే లోపల నెక్స్ట్ ఇయర్ పరాభవనామ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, మనం మొత్తం భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ కూడా చెప్దాం. చెప్పకుండా వీళ్ళ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ప్లస్ రెండోది ఊరులు తిరిగామన్న ఆనందం, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ గోచార రీత్యా మనం చెప్పినటువంటివి వీళ్ళకి ఇంకా డీప్గా తెలుసుకోవాలండి గురుగారండి, వ్యక్తిగత జాతకాలు కావాలండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మనకి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు వాట్సాప్లో చక్కగా పెట్టుకొని మన ఛానల్ని కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా మనము వాళ్ళకి జాతకం చెప్పడం అనేటటువంటి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.